మార్గము సత్య జీవ మార్గము, సత్య జీవ మార్గము, ఇది సత్య జీవ మార్గము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించి ఉన్నందున మనమును స్వంత ఎజెండాలు పక్కన పెట్టి దేశమును దేవుని కొరకు సంపాదించదము. ఈ సభలో కూర్చున్నవారు కానీ ఆయా చోట్ల భూమి నలు చెరుగులో ఉండి భౌతికంగా ఇక్కడికి రాలేకపోయినా ఆత్మలో మాతో ఏకీమించి మోకరిస్తున్న వారందరికీ 72వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దేశభక్తి అంటే దైవ భక్తి లేని వారు చేసుకునే ఒక వ్యాపకం అనుకునే ఒక అమాయకపు భావన నుండి ఎల్ల ప్రజలు బయటికి వస్తున్న శుభ తరుణాన్ని నేను ఆహ్వానిస్తూ, నిండైన దైవభక్తి కలిగిన వాడు మెండైన దేశభక్తి కలిగి ఉంటాడు అనే సత్యాన్ని ఎల్ల ప్రజలకు యేసు క్రీస్తు నామములో ప్రకటిస్తూ ఉన్నాను. దైవభక్తి దేశభక్తి సమపాలలో మేళవించినటువంటి హృదయాలు కలిగినటువంటి సేవకులము విశ్వాసులమైన మనందరము కలిసి కోరుకుంటున్నటువంటి భారతదేశం ఎలాంటిదో తెలుసా? నిత్యం మనం చేస్తున్న ప్రార్థనలలో, దేవునికి చేస్తున్న విన్నపములలో చెప్పబడుతున్న భారతదేశం ఎలాంటిదో తెలుసా? ప్రపంచానికి భారతదేశం ఒక ఆధ్యాత్మిక హబ్గా మారాలి. ఇట్ మస్ట్ బికమ్ ఎ స్పిరిచువల్ హబ్ టు ద హోల్ వరల్డ్ ఇన్ ద డేస్ టు కమ్. రానున్న దినములలో భారతదేశమే ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక హబ్గా మారాలి. ఎవరు తగ్గట్టుగా అప్డేట్ అవుతారో వాళ్ళు దీవించబడతారని నేను మీకు మనవి చేస్తున్నాను. రెండవదిగా, భారతదేశం ప్రభురాకడ వరకు యుగాంత వరకు 100% లౌకిక రాజ్యముగానే ఉండాలి. దేవుని బిడ్డలారా, మూడవదిగా, భారతదేశం నిశ్చయంగా ఖచ్చితంగా అతి శీఘ్రంగా ప్రపంచంలో ప్రబల ఆర్థిక శక్తిగా ఎదగాలి. ఇట్ మస్ట్ బికమ్ సూపర్ ఎకనామిక్ పవర్ ఇన్ ద వరల్డ్. భారతదేశం ఖచ్చితంగా, ఇది భారతీయ క్రైస్తవుని గుండె చప్పుడు, హృదయ వేదన విచ్చము చేయు ప్రార్థన. ప్రపంచంలో ఎంతమందికి ఈ మాట నచ్చదో నాకు తెలియదు, కానీ ప్రతి భారతీయ క్రైస్తవుడి గుండె చప్పుడుగా చెబుతున్నాను, భారతదేశం సైనిక పరంగా కూడా ప్రపంచంలో సూపర్ పవర్గా మారాలి. ప్రపంచంలో సూపర్ పవర్గా మారాలి. చెప్పాలి, ప్రపంచంలో సూపర్ పవర్ సైనిక దేశాల పేర్లు చెప్పమంటే కొన్ని చెప్తారు, కానీ మన దేశం పేరు అందులో రానప్పుడల్లా గుండె పగులుతూ ఉంది. ఒక పక్కన ఒక రాష్ట్రంలో కొంత ముందుకు జరిగి అక్కడ అరాచకాలు సృష్టిస్తూ దాన్ని అడ్డుకునే ప్రభుత్వాన్ని విద్రోహ చర్యగా వాడు చెబితే దొంగ అనటం కాదా? మరొక పక్క ఏకంగా ఒక రాష్ట్రాన్ని సగం లాక్కొచ్చేసి ఆ మూల మీద ఒకడు దర్జాకి ఇది మా దేశం అని జెండాలు పాతి పెడితే, వాడితో సయోధ్యకు చర్చలలో కూర్చున్న సహనశీల భరతమాతకు జిందాబాద్ కొట్టకుండా ఏ క్రైస్తవుడు ఉండగలడు దేశంలో? భరతమాత సహనశీలాన్ని గౌరవించగలం, కానీ అవతల వాడి దురహంకారాన్ని భరించలేము. భారతదేశం ఒక్క అంగుళము కూడా కోల్పోకుండా నిలుచున్నట్లుగా సూపర్ పవర్ సైనిక శక్తి మన దేశంగా మారాలి. యోసేపు దేవుడే నా దేవుడు గనుక నా ప్రియ భారతదేశం ప్రపంచ ఆహార గిడ్డంగిగా మారాలి. ఎవడికి ఎక్కడ అన్నం లేకపోయినా వాడి చూపు భారతదేశం మీద పడాలి. వ్యవసాయ భూములు తగ్గకూడదు, వ్యవసాయ పంటలు తగ్గకూడదు,
వ్యవసాయ ప్రాధాన్యం తగ్గకూడదు. ప్రపంచం కరెన్సీ నోట్లు తిని బతకలేదు. ప్రపంచానికి ఆహారం కావాలి. ప్రపంచంలో భారతదేశం దేవుని బిడ్డలారా ఆహారపు గిడ్డంగిగా మారాలి. అంతేకాదు, ఆర్థికంగా సూపర్ పవర్ ఉంది కనుక సైనికంగా కూడా సూపర్ పవర్గా అవుద్ది కనుక కయ్యానికి కాలు దువ్వే వ్యవహారం కాదు మనది. భారతదేశం ప్రపంచంలో తిరుగులేని అమేయ శాంతి రాజ్యముగా స్థిరపరచబడాలి. శాంతి రాజ్యముగా ప్రశంసింపబడాలి. ఆదర్శప్రాయం అవ్వాలి. చివరిగా నా ప్రియ భారతదేశం ప్రపంచమంతటిలో ఎవడు ఏ రకమైన సర్వే చేసినా జనులు నివసించు అత్యంత క్షేమస్థలిగా భారతదేశం ఉండాలి. ఎంతమంది నిజంగా ఆమేనని చెప్పగలుగుతారు? చిన్న బిడ్డను అడిగినా, ఒంటరి ఆడబిడ్డను అడిగినా, ఒంటి నిండా బంగారం వేసుకుని సెక్యూరిటీ లెక్క నడిచే ఒక వ్యాపారిని అడిగిన ద సేఫెస్ట్ జోన్ ఎవర్ వి కెన్ ఫైండ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియా అని చెప్పగలిగిన ఒక సురక్షిత క్షేమ కవగలిగిన మన దేశం మారాలి. ఆమేన్. ఎంతమంది కాంక్షిస్తున్నారు? ఆగస్టు 15 రోజున జెండా పట్టుకొని కాసేపు ఎగరటం కాదు, అవసరమైతే కడుపు కట్టుకొని, అవసరమైతే రక్తమును చిందించి దేశము కొరకు పానార్పణంగా పోయబడి నా దేశము శాంతి రాజ్యముగా ఆధ్యాత్మిక కిరీటముగా మారునట్లు మనము కన్నీళ్లతో ఉపవాసములతో ప్రార్థనలు చేయవలసిన దైవ భక్తి, దేశభక్తి సమపాళ్ళు కలిగిన నిజ భారత క్రైస్తవులుగా వర్ధిల్లుదముగాక. శబ్దం గట్టిగా ఆమేన్. స్వతంత్ర సంగ్రామములో క్విట్ ఇండియా అనే ఒక మహోద్యమాన్ని గురించి మీరు విని ఉంటారు. క్విట్ అంటే వదిలేయ్, పోవని, విడిచిపెట్టు అని. క్విట్ ఇండియా అంటే భారతదేశాన్ని వదిలిపో అని మహాత్ముని సారథ్యములో సింహగర్జన చేసింది భారత లోకం. ఈ భారత సమర భేరికి వలసవాదులైతేనేమి, దురాక్రమణదారులైతేనేమి, వ్యాపారం పేరుతో వచ్చి దోచుకున్న దొంగలైతేనేమి తోక ముడిచి పరారయ్యారు. క్విట్ ఇండియా నినాదం ఇప్పటికీ విజయ గర్వంతో భారతీయుల గుండెల్లో స్పష్టంగా మారుమోగుతూనే ఉంది. ఇంతటి సుందర స్వప్నం ఆకర్షింపబడటానికి, ఆవిష్కరింపబడటానికి కారణమైన క్విట్ ఇండియా విచిత్రంగా ఇప్పుడు మరో కోణంలో వాడబడుతోంది. దేశం కోసం కన్నీరు కార్చే క్రైస్తవుడు, దేశం కొరకు ఉపవాసములుండే పరిశుద్ధులు, తమ ఆహారమును, తమ ప్రాణమును, ఆరోగ్యమును కూడా లెక్క చేయక రేయింబవలు దేశము కోసం చేతులెత్తే క్రైస్తవులు, నమ్మకమైన పౌరులై యథార్థంగా పన్నులు కడుతూ, అధికారులను గౌరవిస్తూ, చట్టములను ప్రేమిస్తూ, దేశం కోసం రేయింబవలు ఏడ్చే పరిశుద్ధముగా దీవించే దైవజనులను సహా ఈ భారతదేశం వదిలిపోమ్మని కేకలేస్తున్నాయి కొన్ని మూకలు. భారతదేశాన్ని వదిలిపోవాల్సింది దేశం కొరకు కన్నీరు కార్చే క్రైస్తవుడా, దేశంలో ఎన్నో సేవలకు ఆధారమైన క్రైస్తవుడా, స్వతంత్ర భారతావని చరిత్రలో మహాత్మునితో అడుగులు కలిపి నడిచిన యథార్థ దేశభక్తి పరాయుడైన క్రైస్తవుడా, దేశాన్ని వదిలిపోవాల్సింది. వాట్ షుడ్ బి క్విట్ ఇండియా? ఏది వదలాలి భారతదేశాన్ని? క్రైస్తవ్యమా భారత్ నుండి పో అంటున్నారు. తెలియక ఎవరిని మందిని అడుగుతున్నాను రెండు చేతులు జోడించి, క్రైస్తవ్యం తెచ్చిపెట్టిన తంట ఏమిటి నాన్న దేశానికి? క్రైస్తవ్యం తెచ్చిపెట్టినటువంటి రోగం ఏమిటి నాయన దేశానికి? క్రైస్తవ్యం పాత్ర దేశాభివృద్ధిలో ఏమీ లేదా? చరిత్ర పునాదుల మీదే కదా వర్తమానం పునాదుల మీద కదా భవిష్యత్తు. చరిత్ర పునాదుల వర్తమానపు గోడలను చూడగలిగితే క్రైస్తవుని భాగస్వామ్యము లేని భారతదేశాన్ని మీరు ఊహించగలవా? నేను ఈ రోజున నాతో ఏకీపిస్తున్న
నా జత పని వారైన దైవజనులందరితో కలిసి నినదిస్తున్నాను, ఉద్యమిస్తున్నాను, పొలికేక పెడుతున్నాను, ఉద్యమ రణ నినాదాన్ని వినిపిస్తున్నాను. క్విట్ ఇండియా అని దేన్ని కేకలు వేయాలి తెలుసా? ఓ అవిద్య, క్విట్ ఇండియా. ఓ పేదరికమా, క్విట్ ఇండియా. ఓ అవినీతి, క్విట్ ఇండియా. ఓ అంటరానితనమా, క్విట్ ఇండియా. ఓ విశృంఖలంగా వేళ్ళునుకున్న కుల వ్యవస్థ, క్విట్ ఇండియా. ఓ ఉగ్రవాదమా, తీవ్రవాదమా, క్విట్ ఇండియా. ఓ మతోన్మాదమా, ప్రేమోన్మాదమా, క్విట్ ఇండియా. Can somebody clap your hands if you can agree with me this afternoon? భారతదేశం వదలాల్సింది ఉగ్రవాదం, అవినీతి, అంటరానితనం, కుల వ్యవస్థ. ప్రభుత్వ అధికారులను కూడా దైవ సేవకులుగా భావించి గౌరవించే క్రైస్తవ్యాన్ని నిషేధించాలి ఈ దేశంలో. ఈ భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ ఏ సామాజిక చర్చ రచ్చ జరిగినా, ఏ సామాజిక అల్లర్లు జరిగినా లేశ మాత్రమైన తమ పాత్ర లేని క్రైస్తవ్యమా నిషేధింపబడాలి. స్వతంత్ర భారతావని సుందర స్వప్నం ఆవిష్కరించబడ్డ నాటి నుండి నేటి వరకు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రెండు సామాజిక వర్గాల మధ్య గొడవ జరిగినా దానికి ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కసారైనా క్రైస్తవ్యం కారణమయ్యిందా? ఇంతటి శాంతి కాముక క్రైస్తవ్యమా నిషేధింపబడాలి దేశంలో. మరి ఏమి నిషేధించబడాలి? మనస, వాచ, కర్మేన భారత క్రైస్తవం అంతా ఎలుగెత్తి కోరుతున్నది. ఏమి నిషేధించబడాలంటే భారతదేశంలో మద్యపానము నిషేధింపబడాలి. నాతో ఏకీభించి వారు గట్టిగా చప్పట్లు కొట్టి ఆమెను చెప్పండి. గట్టిగా మద్యపానము నిషేధించబడాలి. ప్రతి విధమైన మత్తు పద్ధతి నిషేధించబడాలి. దుఃఖంతో కన్నీళ్లతో చెప్పాలి, ఉక్కు పాదాలతో కర్కశంగా ప్రభుత్వ వ్యవస్థలన్నీ సామాజిక చైతన్య వ్యవస్థలు కలిసి ఒక్కటై వ్యభిచారమును నిషేధించాలి. వ్యభిచారము నిషేధించాలి. గుండెలు తరుక్కుపోయే చేదు సంఘటనలు జరుగుతున్నాయి. 8 ఏండ్ల పాపతో వ్యభిచారమా? క్రూరమైనటువంటి ఆకృత్యమా, బలాత్కారమా? అది కూడా రోజుల కొద్దీ చచ్చేదాకనా? ఏమిటి జడలు విప్పినటువంటి విశృంఖల వ్యభిచార దయ్యం! ఎంత వ్యవస్థ దిగజారింది తెలుసా? కలకత్తా మహానగరంలో వేల్లూనుకు పోయిన ఒక వేశ్య వాటికను సందర్శించిన ఎంపీ అభ్యర్థి ఒక ఆయన గతించిన ఎలక్షన్స్లో, నన్ను కానీ మీరు గెలిపిస్తే మీకు ఈఎస్ఐ కార్డు ఇప్పిస్తాను, అనగా కార్మిక శాఖలో ఆసుపత్రిలో ఉచిత వైద్యానికి కార్డు ఇప్పిస్తాను, మీకు హక్కులు కల్పిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడంటే దాన్ని బరితెగింపనాలా, తుచ్చ రాజకీయం అనాలా, నీచత్వానికి పరాకాష్టనాలా, ప్రజాసేవ కొరకైన ఆరాటం అనాలా? గుండె రగిలిపోయింది ఆ మాట విన్నప్పుడు. వేశ్యల దగ్గరికి పోయి మీకు ఆరోగ్యపు కార్డులు ఇప్పిస్తానంటావా? నువ్వు మిమ్మల్ని ఒక వర్కర్లుగా భావించి కార్మిక చట్ట పరిధిలోనికి మిమ్మల్ని తెస్తానంటావా? నీ తల్లిగా నీ చెల్లిగా భావించి దండం పెట్టి, అమ్మా ఈ పాపిష్టి వృత్తిలోంచి బయటికి రా తల్లి, నిన్ను ఏ కష్టం నెట్టేసిందో, ఏ సమస్య నెట్టివేసిందో, ఏ దుర్మార్గులు నెట్టివేశాడో, ఏ పరిస్థితి కారణమైందో తెలియదమ్మా, నేను నీకు అండగా నిలబడతాను, నీకు ఏదైనా జీవనోపాధి కల్పించడానికి ప్రభుత్వం దగ్గర ప్రయాసపడతాను, నన్ను గెలిపించు, నీకు ఒక కొత్త జీవితం అనే రాజకీయాలు రావాలి. వ్యభిచారం నిషేధింపబడాలి. ఇది భారత క్రైస్తవుడి గుండె చప్పుడు. నిజమైన స్వతంత్ర భారతమని హృదయావిష్కరణ రోదన. ఎవరు అభ్యంతరపడరు అనుకుంటున్నాను.
మరొకటి నిజంగా నిషేధించబడాలని పెద్దగా విద్యాభ్యాసము లేని నేను మహా ఉన్నత విద్యాభ్యాసము కలిగి దేశ క్షేమాన్ని త్రికరణ శుద్ధిగా భావించి ఎన్నో సంవత్సరాలుగా అపరిమితమైనటువంటి రీసెర్చ్లు చేసి నిగ్గు తేల్చిన భారత మేధో సంపన్న వర్గం పక్షంగా నేను చేస్తున్న విన్నపం, నిజముగానే భారతదేశములో పెద్ద నోట్లన్నీ నిషేధింపబడాలి, రద్దు చేయబడాలి. పెద్ద నోట్లు ఉండకూడదు. మహా అయితే 100 రూపాయల నోటు కన్నా పెద్ద నోటు ఉండకూడదు. పేపర్లెస్ గవర్నమెంట్ కోసం, ఈ గవర్నెన్స్ కోసం ఎంత ప్రయాసపడుతున్నారో మన పెద్దలు, అదే రేంజ్లో కరెన్సీ నోట్ల మారకపు అవసరాన్ని తగ్గించి పెద్ద పెద్ద నోట్లు దేశంలో లేకుండా చేసి చిన్న నోట్లు తప్ప వేరొక దిక్కు లేకుండా చేసి సింపుల్గా బాత్రూములో టైల్స్ వెనకాల దాచగలిగిన సౌకర్యాలు లేకుండా చేసి కారులో ఫుట్ మ్యాట్ కింద కోట్లు పట్టుకెళ్లే సౌకర్యం లేకుండా చేసి చిన్న నోట్లు తప్ప దిక్కు లేకుండా చేసే ఒక అద్భుతమైన సంస్కరణ ఈ దేశంలో వచ్చునుగాక. పేదవారందరి పక్షంగా ఈ పేద క్రైస్తవుడు మరొక విన్నపం చేస్తున్నాడు. ఏమనగా విద్య, వైద్యం నిజంగా ప్రభుత్వ పరమవ్వాలి, ప్రైవేటుది మాయమవ్వాలి. కోరుకొనుచున్న పేద గుండె చప్పుడు ఇక్కడ ఏదైనా ఉంటే పేద చప్పట్లు కాకుండా కాస్త ధనిక చప్పట్లు కొట్టు. ఇట్ ఈస్ అవర్ హార్ట్స్ క్రై. ఇది మన హృదయ వేదన. ఇది మనం దేశంలో దేవుని కొరకు చేస్తున్న ప్రార్థన. అవిద్యకు వ్యతిరేకం మనం, అంటరాని దానికి వ్యతిరేకం మనం, మత విధ్వంసాలకి వ్యతిరేకం మనం, అప్రజాస్వామిక అలౌకిక చర్యల ఉన్మాద విచిత్ర చేష్టలకు వ్యతిరేకం మనం. కానీ దేశానికి ఎప్పుడు ప్రేమికులు మనం, చట్టానికి ఎప్పుడు విధేయులు మనం, నాయకులకు ఎప్పుడు మనము దాసుల మాదిరి సేవ చేసేవాళ్ళం. ఈ బైబిల్ ఏమి నేర్పింది? రాయ్ క్రైస్తవులారా, మీకు మేలు కలుగుటకు అధికారులు దైవ సేవకులురా. ఒక దైవజనుడు ఇంటికి వస్తే ఏ మర్యాద ఉంటుందో, ఏ ప్రభుత్వ అధికారి ఇంటికి వచ్చినా అదే మర్యాద చూపమన్నది బైబిల్ బోధ. ప్రతి అధికారి అందుకే పరుష పదజాలం ఎప్పుడు క్రైస్తవ నోటికి రాదు. అయ్యా ఆర్యా అన్న పదం తప్ప. ఇంతకీ యేసుక్రీస్తు ఎవరండి? ఆయన గురించి 2-3 మాటలు చెప్పమంటే, ఆయన అనాదిలో వాగ్దేవుడు, సృష్టి ఆరంభములో యావత్ సృష్టి కార్యములో ప్రధాన శిల్పి, విశ్వలోక రక్షణ కార్యములో తానే వదగొర్రె పిల్ల, 1000 ఏండ్ల 2వ రాకడలో తానే పెండ్లి కుమారుడు, 1000 ఏండ్ల పాలనలో తానే విశ్వ చక్రవర్తి, అంతిమ తీర్పులో తానే న్యాయాధిపతి, మిగిలి ఉండే శాశ్వత నిత్యత్వములో తానొక్కడే పూజార్హుడు, స్తోత్రార్హుడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పిన భక్తి ఏమిటి? మనకిచ్చిన విశ్వాసములు ఏమిటి? మనకు నేర్పిన భక్తి ద్వారా చేస్తున్న ప్రార్థనలు ఏమిటి? 2-3 నిమిషాలలో మీ ముందు పెడతాను. మనము కలిసి మన దేశం కొరకు ప్రార్థించుటకే కూడుకున్నామని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎవడెక్కువ మాట్లాడలేడంటే దుఃఖముతో గుండె నిండినవాడు మాట్లాడలేక తలవాల్చి కన్నీరు కారుస్తాడు. అందుకే భాష విఫలమైన చోట, మాట ఓడిన చోట నిలిచేది గెలిచేది కన్నీరు మాత్రమే. ఎందుకంటే కన్నీరుకు తెలిసిన భాష ఒకటే, ఆనందమైన ఆవేదనైన కన్నీరు కాల్చునయే ప్రభుని పాదములు కడుగుటయే. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినందుకు బాధపడుతున్నావా క్రైస్తవుడా? చిచ్చి,
వెళ్ళాలని వెంటబడి తరిమిన వాడులో క్రైస్తవుడు ఉన్నాడు. వెళ్ళాక పండగ చేసుకున్న వాడులో క్రైస్తవుడు ఉన్నాడు. ఇప్పుడు 72వ సంవత్సరం కూడా ఆగస్టు 15ని పండుగలా చేసుకునే వాడులో క్రైస్తవుడే ఎక్కువ ఉన్నాడు. ఈ రోజున ఆగస్టు 15న క్రైస్తవుల్లో ఎక్కువ శాతం అన్నపానములు మాని ప్రార్థించువారే. ఈ కూడికలో ఇక్కడ కూర్చున్న వేవేల మంది ప్రజలలో 75% మంది టిఫిన్ చేయకుండా వచ్చిన వాళ్ళే. 75% మంది. ప్రభు మహిమ కోసం చెప్తున్నాడు. ఇప్పుడు ఇంత లక్షలాది రూపాయల ఖర్చు, ఇన్ని వేలాది భోజనాలు, ఇంత బీభత్సమైన పబ్లిసిటీ, ఇంత కష్టం, ఇంత సిస్టమ్ ఉందా? ఇదంతా పెట్టింది 2 పాస్టర్లు. ఆ 2 పాస్టర్లకి సొంత కొంప లేదు. 2 పాస్టర్లు కొంపలకి వెళ్తే కూర్చోడానికి తిన్నమైన సోఫా లేదు. ఉండి చేయట్లా, అడుక్కొని చేయట్లా, తిండి మానుకొని 6 మాసాలుగా ప్రణాళికలు వేసుకొని రూపాయి పక్కన పెట్టి, నేను అప్పుడప్పుడు తమ్ముడా పలానా దగ్గరికి వెళ్దామా, పలాంది కొందామా అంటే, అనియా ఇప్పుడు మరి ఆగస్టులో కూటమి ఉంది కదా అనియా, దాని గురించి నేను కొన్ని నెలలుగా పస్తులు పడుకుంటే, కొన్ని నెలలుగా కనీస అవసరాలు కూడా వద్దులే అనుకుంటే, ఆ 2 సేవకులకి ఉన్న చిన్న సంఘాలు వాళ్ళ పేదరికాన్ని మరిచి, అయ్యా నీ భారమే నా భారం కాదా అని చేతులు చాపితే ఇన్ని వేల మంది తింటున్నారు ఈ పూట. ఇది వ్యాపారులు ఇచ్చిందా, ప్రభుత్వం ఇచ్చిందా, విదేశీ తొత్తులు ఎవడన్నా తెచ్చాడా? పెట్టుబడి లేని మాటకి ఏముందండి, ఎవడైనా మాట్లాడవచ్చు, పావలా ఖర్చు ఉండదు. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే దేశం మీద ప్రేమ ఉండాలి, సాటి ప్రజల మీద మమకారం ఉండాలి. అందరూ నా వారే అనే వసుధైక కుటుంబ భారతీయ భావన గుండె నిండా ఉండాలి. పక్క అపార్ట్మెంట్లో చచ్చిపోయిన ఈడు బిర్యానీ చేసుకొని తినే పాపిష్టి రోజుల్లో దేశంలో అందరూ బాగుండాలని కడుపు కట్టుకుని కన్నీళ్లతో మోకాల మీద బతుకుతున్న క్రైస్తవుడు దేశానికి క్షేమకరమా, హానికరమా? మీ జవాబు నాకు వినపడలేదు. బ్రిటిష్ వాడు పోయినందుకు ఆనందంగా ఉంది, కానీ ఆ దురాక్రమణ, ఆ దురహంకారం, ఆ దుర్నీతుల నుండి బ్రిటిష్ వారి చేతి నుంచి విడుదల పొందిన జాతి, బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి, దాస్య శృంఖలాల నుండి మహాత్ముల పుణ్యమంటూ విడుదల పొందిన నా ప్రియ భారతావని, ఆ దురాక్రమణ భావాల నుండి, ఆ దురహంకారపు వైఖరి నుండి, ఆ దుర్నీతుల నుండి ఇంకా విడుదల పొందలేదని బాధపడుతుంది క్రైస్తవ గుండె. బ్రిటిష్ వాడు పోయాడు, కానీ వాడి పనికి మాలిన కుయుక్తి ఫార్ములా విభజించి పాలించుట పోలా. కులాల మధ్య విభజన తెస్తున్నారు, మతాల మధ్య విభజన తెస్తున్నారు, వర్గాల మధ్య విభజన తెస్తున్నారు, దానితో పబ్బం గడుపుకొని అధికార పీఠం ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యో ఈ బ్రిటిష్ దరిద్రం పోయిందంటే వాడి దుర్నీతి ఇంకా పోలేదే అని ఏడుస్తుంది భారతీయ క్రైస్తవ హృదయం. Let this crooked British formula shall be vanished in this great India. In the name of Jesus we cry as Indian Christians. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఇలా వేడుచున్నాను, ప్రతి స్వరము కోరుచున్నాను, నా దేశాన్ని ఆశీర్వదించమని, నా దేశాన్ని స్వస్థపరచమని యేసయ్యా కోరుచున్నాను. నిన్ను యేసయ్యా నా దేశాన్ని కోరికలన్నీ తీర్చువాడా, కరుణగలా నా యేసయ్యా, యేసయ్యా నిన్నే
ఎంతో నా దేశాన్ని దీవించుమని. ఎంతమంది కోరుచున్నారు? చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి. యేసు యేసు యేసు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తము ద్వారా మీ కృపాసనం చేరి ప్రార్థిస్తున్నాం. మేమందరం ఒక్కటై మా దేశము కొరకు మొరపెడుచున్నాం. వెండి బంగారములు ధనధాన్యములు మరేమీ కొరటలేదు నాయన. రక్షింపబడిన భారతదేశం, ఆశీర్వదింపబడిన భారతదేశం, ప్రపంచంలో సూపర్ పవర్ కలిగిన దేశం, ఈ మా సుందర స్వప్నములు నెరవేర్చమని కోరికలన్నీ ఈడేర్చగలిగిన నిన్ను శరణవేడి ప్రార్థన చేయించున్నాం. మా ప్రార్థనలు ఆలకించి మా దేశ సర్వతోముఖాభివృద్ధికి, సంపూర్ణ రక్షణకు నీ కృపలో జవాబు అనుగ్రహించమని యేసయ్య పేరట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.